ఏ వయసు ముచ్చట ఆ వయసే చేయాలంటారు. అప్పట్లో బాల్య వివాహాలను విమర్శించినా కరెక్ట్‌గా ఆ టైంలో పెళ్ళిళ్ళైతే నలుగురు, ఐదుగురు పుట్టేవాళ్ళు. మన తాత ముత్తాతల నాడు చూస్తే ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉండేవాళ్ళు. బతికున్నోళ్ళు. చచ్చిపోయినోళ్ళు ఇంకొక ఐదుగురు, ఆరుగురు ఉండేవాళ్ళు. మధ్యలో కాన్పుల్లో. పోను టోటల్‌గా 10 మంది కుటుంబాలు కనబడేది ఆ రోజున. ఆ స్థితి నుంచి ముగ్గురు చాలు, ఇద్దరు ముద్దు. ముగ్గు ఇద్దరు ముగ్గురు వద్దు, ఇద్దరు ముద్దు. ఇద్దరు వద్దు, ఒక్కరు ముద్దు. అసలు ఒక్కడు కూడా వద్దు అన్నటువంటి స్టేజ్‌కొస్తున్నటువంటి స్టేజ్‌లో ఇప్పుడు యువతరం. వెల్ సెటిల్డ్ అయ్యాక పెళ్లి చేసుకోవాలన్నది అబ్బాయిలు. వెల్ సెటిల్డ్ అయినోడిని చేసుకుందాం అనేది అమ్మాయిలు. దీని ఇంపాక్ట్ 25లు పోయినాయి, 30ల దగ్గరకొచ్చి పెళ్ళిళ్ళు. 25 తర్వాత ఫెర్టిలిటీ రేట్ డౌన్ అయిపోతుంది. దాంతో ఇదివరకు 2.9, 3.5 దాకా ఉన్నటువంటి మన దేశంలోని పుట్టుకలు ఇప్పుడు 2.5 నుంచి 1 నార్త్ ఇండియాలో 2.5 దాకా ఉంటే మన సౌత్ ఇండియాలో 1.5 నుంచి 1.9 మధ్యన. దీని ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశంలో 2080 నాటికి భారీ ఎత్తున జనాభా సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది అన్నటువంటి లెక్క చెప్తున్నారన్నమాట.